ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందంటూ ఒక వార్త కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ బీజేపీల మధ్య అట్లాగే తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ఈ బంధం దృఢంగా ఉందా? వేమారెడ్డి గారు మీరేమంటారు? సార్ నమస్తే. నమస్తే. కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు ప్రభుత్వాలని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు వర్క్లు వాళ్ళు తీసుకుంటారు. ఈ సీఎం రమేష్ అనే ఆయన ఒక కాంట్రాక్టర్ రిత్విక్ కంపెనీ, అది ఇప్పటిది కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ వాళ్ళే ఉంటారు. చూడండి మీరు, వాళ్లే ఉంటారు, వాళ్ళు వస్తారు. దానికి ఇదేం లేదు, ఇవన్నీ ప్రపంచం తెలిసిన సత్యాలే. కాంట్రాక్టర్ని ఏ విధంగా ప్రభుత్వాలు వాడుకుంటాయో ఈ కాంట్రాక్టర్స్ ప్రభుత్వాలను ఏ విధంగా వాడుకుంటాయో ఇవన్నీ కామన్ థింగే సార్. దాని గురించి పెద్దగా మనం ఇదవలసిన అవసరం లేదు. కాదుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆయన మాటే తప్పాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో సీఎం రమేష్ గారి కాంట్రాక్ట్ ఇస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు ఆరోపిస్తుంటే సహజంగానే ఆసక్తి కదా. అందులో ఆంధ్ర బీజేపీ గతంలో వీళ్ళంతా తెలుగుదేశంలోనే ఉన్నారనుకోండి. ఇప్పుడు అందరూ ఏ పార్టీ ఉన్నా కూడా సార్ వీళ్ళకి ఢిల్లీలో కూర్చుంటారు. ఈ బ్యాచ్ అందరూ కూడా ఢిల్లీలో కూర్చొని ఏ పార్టీ ఉన్నా కూడా వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు చేయించుకుంటారు. జరుగుతాయి, ప్రతి దాంట్లో జరుగుతాయి. నాయకులు చెప్పేది ఈ ప్రజలు ఊరికే నమ్మటం, ఏదో అనుకోవటం, ప్రజల్ని మభ్య పెట్టడానికి తప్పిస్తే వీళ్ళు చేసే మాత్రం బ్రహ్మాండంగా ఆ విధంగానే జరుగుతాయి, అట్లాగనే చేస్తారు. రైట్. శివశంకర్ గారు మీరు మాట్లాడతారా? మాట్లాడండి. వెంకటేష్ గారా? ఇద్దరు సార్. ఇప్పుడు ఈ సీఎం రమేష్ ఎవరు, రేవంత్ ఎవరు? ఇద్దరు చంద్రబాబు శిష్యులే. కాంగ్రెస్ అనేటువంటిది షర్మిలమ్మ ఎలా పాట పాడుతా ఉంది, చంద్రబాబు స్క్రిప్ట్ పాడుతా ఉంది. అవతల రేవంత్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎలా ఉంటే గురు శిష్యులు ఎవరు అవునన్నా కాదన్నా. సీఎం రమేష్ అనే వ్యక్తి బీజేపీలో టెక్నికల్ గా బీజేపీలో ఉన్నాడు కానీ చంద్రబాబు మనిషే. వీళ్ళు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తెలుగుదేశం వేరని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. ఈ రోజు ఇక్కడ చక్రవర్తి చంద్రబాబు నాయుడు మాట ప్రకారమే ఈ రోజు సీఎం రమేష్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వాస్తవము. ట్విట్టర్ లో 2 రోజులు అవుతుంది ఆ కేటీఆర్ పెట్టిన తర్వాత. ఇటు కాంగ్రెస్ కానీ ఇటు సీఎం రమేష్ గారు కానీ ఎవరైనా దాన్ని లేదని చెప్తున్నారా? ఇద్దరు కూడా ఒకటే, ఒక తానులో గుంటలేదు సార్. ఇదంతా కూడాను ఒక తానులో ముక్కలు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు, సీఎం రమేష్, రేవంత్, ఈ షర్మిల, ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది 2 రాష్ట్రాల్లో చంద్రబాబు చేతిలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలా ఉందో చంద్రబాబు గుప్పిట్లో సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఎవరంటే పిసిసి అధ్యక్షులు వాళ్ళే అవుతారు, వాళ్ళు ఏం మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళకి ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు, ఎవరు జెండా పాడబట్టి వాళ్ళు పాడతారు. ఇది జగమెరిగినటువంటి సత్యము, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయము. రైట్. ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్ గారు మీరేమంటారు? కేటీఆర్ గారి ఆరోపణలు మీరు నమ్ముతారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నమ్మి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఎలా తయారైందంటే సార్, ఒక వసుదైక కుటుంబం అని చెప్పేసి అనాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోట్రై చేసినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి కాంట్రాక్ట్ తీసుకున్నది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం శాసనసభ్యు ఎంపీ గారు. అంటే మామూలుగా తీసుకోవచ్చు, టెక్నికల్ గా అంటే నిజంగా కిట్ ప్రోకో కింద ఇచ్చారా, లేదా టెండర్ లో వస్తే తప్పు పట్టక్కర్లేదు కదా సార్? ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్లు ఇది ఢిల్లీలో కూర్చొని చేసినటువంటి పరిస్థితి కాదు సార్. ఇది ఖచ్చితంగా అమరావతి నుంచి డైరెక్ట్ అయినటువంటి ఒక బంధం. ఎందుకంటే ఢిల్లీ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక టీం ఏదైతే ఉందో వీళ్ళు నిద్రలో కూడా బీజేపీ పార్టీని ఎండగడుతున్నటువంటి ఒక పరిస్థితి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కనీసం బీజేపీ వాసునున్నటువంటి ఏ వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దగ్గరికి రానేటువంటి ఒక సందర్భంలో బీజేపీ ఎంపీకి ఇటువంటి కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది అంటే ఇదే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం దగ్గరికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. కేవలం రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నాడు కాబట్టే ఈ రోజు అక్కడ బీజేపీ నేతలు కూడా కాంట్రాక్టులనండి, లేకపోతే బినామీలనండి, లేకపోతే మరొక రకమైనటువంటి క్విడ్ ప్రోకోల ద్వారా కాంట్రాక్టులు తీసుకోవడం, అందులో హెచ్సియు భూముల్లో అనేది చాలా బలమైనటువంటి ఆరోపణ సార్. దీని మీద అనేక రకమైన రాజశేఖర్ రెడ్డి గారు నిరంతరం పోరాటం చేసి హెచ్సియు భూములను కాపాడినటువంటి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు.
అయితే ఈ భూముల్ని దిగమింగడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన శిష్యుడు తీసుకొచ్చి మరొక శిష్యుడికి కాంట్రాక్ట్లు ఇచ్చారు అని చెప్పేసి అని ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ వారు చేశారు. దానికి దీనికి సంబంధం లేదనుకుంటా. అది ఇక్కడ ఫ్యూచర్ సిటీకో దేనికో ఇస్తున్నట్టున్నారు ఆ కాంట్రాక్టు. సరే, ఏదేమైనా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. క్విట్ ప్రోకో కింద బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి 1600 కోట్ల కాంట్రాక్ట్ అని కేటీఆర్ ఆరోపణ. ఇది వాస్తవమా కాదా అనేది వాళ్ళు తేల్చుకోవాలి.